మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే వేణు సార్. నమస్తే అమ్మా. చాలా మంది పట్టించుకోరు, కొంతమంది వెనుకేసుకొస్తూ ఉంటారు, కొంతమంది బాధ్యతారాహిత్యంగా ఉంటుంటారు. దానివల్ల కుటుంబంతో పాటు సమాజంలో మనుషులు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీరు అన్నారు కదా ఇందాక, కొంతమంది మా ఫాదర్ ఇలా ఉండేవాడు, మేము అలా ఉండకూడదని అయితే బాగా అవుతారు, లేదా కంప్లీట్గా వాళ్ళకంటే డబుల్ ట్రిపుల్ నాశనం అయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్లల విషయాల్లో కూడా సార్ ఇలా మనం మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, స్క్రీన్ మీద కనీసం పట్టించుకోరు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు, లేదా అతి గారాబం చేస్తూ ఉంటారు. ఆ అతి గారాబం వల్ల రేపొద్దున ఇంకో ఇంటికి వెళ్ళిన ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలో తెలియక మళ్ళీ ఫ్యామిలీయే బ్లేమ్ అవుతూ ఉంటుంది. పేరెంటింగ్ అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని ఎంత బాగా మనం సరి చేసుకుంటూ, ఎంత బాగా పిల్లల్ని వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఇంటరాక్ట్ అవుతూ వెళ్తూ ఉంటే ప్రయాణం అంత బాగుంటుంది వాళ్ళది. సో ఎవరికైనా సరే సార్, పేరెంటింగ్లో మా పిల్లల వల్ల ఇలా స్ట్రగుల్స్ ఉన్నాయి, మాటలు వినట్లేదు, లేదా మాకు పేరెంటింగ్లో కొంచెం చేంజెస్ కావాలనుకుంటున్నాం అనే వాళ్ళకి వేణు సార్ ఏ విధంగా హెల్ప్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నౌ డేస్ నేను ఫుల్లీ ఇంటూ లీడర్షిప్ అండ్ బిజినెస్ కోచింగ్లో ఉన్నాను కాబట్టి ఒకప్పుడు సెషన్స్ బాగా చేసేవాడిని అది అంతా కూడా. బట్ త్రూ దీస్ సెషన్స్ ఐ వాంట్ టు సర్వ్. మేబీ ఎవరైనా కానీ కామెంట్స్లో కానీ ఇలాంటి టాపిక్ మీద ఇది మా సమస్యను పెట్టినా కూడా దాని మీద కూడా చేద్దాం. సో వీ కెన్ కంట్రిబ్యూట్, బికాస్ ఎక్కడెక్కడో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఎవరిని చెప్పాలో తెలియదు. ఒంట్లో బాగోపోతే డాక్టర్ని అడగగలరు, కానీ ఈ ఇష్యూస్ అన్ని చోట్లకి కౌన్సిలింగ్ కూడా వెళ్ళేంత సొసైటీలో అంత ఈజీగా ఉండదు. సో అందుకని మనం వీలైనంత వరకు ఆలోచన మార్చడమే కనుక మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఈరోజు చూస్తే నేను సత్తుపల్లి అని ఒక ఊరు వెళ్తే అక్కడ నేను ఆ కాలేజీలో సాయి స్ఫూర్తి ఇంజనీర్ కాలేజ్ అని పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికీ 2 days నేను సెషన్ చేశాను. సో అక్కడ ఒక టీచర్, ఒక లెక్చరర్ పట్టుకొచ్చి నాకు ఒక సాక్షి పేపర్ అనుకుని చూపించారు. కుమిలిపోతున్న తల్లిదండ్రులు అనే కాలం చూపించాడు. తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతున్నారు ఇవాళ టీనేజ్ వచ్చేటప్పటికి. ఎందుకంటే మొక్కై వంగనేది మానే వంగన అని చిన్నప్పుడు ప్రైమరీలో సరిచేయండి, ఇంక తర్వాత చేయడం అనేది పాసిబుల్. కానీ మీకు ఒక వాటర్ని బాయిల్ చేయడానికి 101 degrees అవుతుంది. ఐరన్ బ్లాక్ని మళ్ళీ రూపమార్చడం ఈజీ అయినా కాదు. ఈజీయే. ఇప్పుడు 1500 degrees దగ్గర మెల్ట్ అవుతుంది. అది లిక్విడ్ అవుతుంది. అంటే అది మార్చడం ఈజీ, వాటర్ని బాయిల్ చేయడం. బట్ ఈ ఐరన్ని మెల్ట్ చేయడం కష్టతరమైన. దట్ నీడ్స్ హ్యూజ్ ఫర్నెస్ కదండి. సిమిలర్గా అలా మనుషులు వయసు పెరిగి కొద్దీ కూడా అంత రిజిట్ ఉంటారు. వాళ్ళు మెల్ట్ చేయడానికి అలా ఒక పర్సన్స్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉండాలి. సో అది వాళ్ళ విల్లింగ్నెస్ కూడా ఉండాలి. ఎవరైనా కానీ ఎలా మారుతారంటేనమ్మా, ఫ్యూచర్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అన్న దాన్ని బట్టి మారుతారు. ఇప్పుడు సాధారణంగా 2 రకాల ఫీచర్స్ ఉంటాయి. పుష్ అండ్ పుల్ మెథడ్ అంటారు. మీరు చదువుకోమని చెప్పి రోజు చదువుకో అని పుష్ చేస్తారు. పుష్ చేయడం వల్ల దాన్ని పోటీ ప్రపంచంలోకి తోస్తూ ఉంటాం, మళ్ళీ భయపడుతూ ఉంటాం. అసలు 90% ఆఫ్ మన జీవన విధానం కానీ, ఎడ్యుకేషన్ కానీ, మన చాయిసెస్ అన్నీ కూడా భయం బేస్డే ఉంటాయి, ఫియర్ బేస్డే ఉంటాయి. ఎందుకంటే చదువుకోకపోతే అడుక్కు తినాలి, చదువుకోకపోతే దోలు కాయాలి, చదువుకోకపోతే అదిగో వాళ్ళ కదండి. ఇదే కదా మనం చెప్పింది. ఇంకా చదువు అంటే ఏంటి? క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాల్యూస్ చెప్పండి సార్ ఇప్పుడు కూడా కదండి. క్వాలిఫికేషన్ అంటే ఇంటికి పునాది లాంటిది. ఫౌండేషన్ వేయగానే టూలెట్ అంటే ఎవరు రెంట్ ఇవ్వరు, దానిపైన ఏం కడతారో దానికి ఇస్తారు. అందుకని క్వాలిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే గేట్ పాస్ లాంటిది, ఎంటర్ అవ్వాలి కదండి, ఓటీపీ లాంటిది. బట్ ఎంటర్ అయ్యాక అక్కడి నుంచి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్కి మీ క్వాలిఫికేషన్కి సంబంధం లేదు. అందుకని క్లాస్లో ఫస్ట్ బెంచ్ ఉన్న వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఫస్ట్ జాబ్ వచ్చేస్తుంది, వాళ్ళకి మంచి ప్యాకేజ్ వస్తుంది. యావరేజ్ ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకున్న రిజర్వేషన్ వల్ల గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇంకా బ్యాక్ బెంచర్స్కి ప్రైవేట్ జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు. వాడు కంపెనీ పెట్టి ఫస్ట్ క్లాస్ వచ్చినోడు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు. అది జరిగింది కదా ఇప్పుడు దాకా, వాస్తవం. కానీ ఇప్పుడు మైండ్ సెట్ మారుతుంది. ఒకప్పుడు బిజినెస్ అన్నా, ఎంటర్ప్రినర్షిప్ అన్నా ఎవరు కూడా చేతులు ఎత్తేవారు కాదు, ఎంతమంది బిజినెస్ చేస్తారంటే. ఇప్పుడు ఆ పర్సంటేజ్ చాలా పెరిగింది. కాబట్టి పెరగడానికి కారణం స్టార్టప్స్లో 50% దే ఆర్ ప్యాషన్, దే ఆర్ డ్రివెన్ బై ప్యాషన్, అండ్ ఆల్సో దే ఆర్ డ్రివెన్ బై సమ్ పర్పస్. వాళ్ళకి ఏదో కాజ్ ఉంది. బట్ 50% దీంట్లో సంపాదించవచ్చు, దాంట్లో సంపాదించలేము. దీంట్లో టైం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాంట్లో లేవు. కానీ ఎంటర్ప్రినర్షిప్ అంత ఈజీ ఏం కాదండి. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఉన్న టైం లిమిట్ ఉంటుంది, దీంట్లో టైం లిమిట్ ఉండదు.
కనీసం కొన్ని సంవత్సరాలు మీరు ఎవరు పని చేయనంతగా పని పని చేయాలి. చేయగలగాలి, టైంని కేటాయించాలి. కదండి. బట్ మనకి బేసిక్స్ ఏంటంటే అసలు లైఫ్ యొక్క కాజ్ ఏంటి, పర్పస్ ఏంటి, వీఆర్ హియర్ అండ్ ద మన ఎర్త్ స్కూల్లో ఉన్నప్పుడు మనం ఎలా ఎవాల్వ్ అవుతాం అన్న దాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు అది. అందుకని ఏ ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు అది. ఏ ప్రొఫెషన్ ఎంచుకున్న మైండ్ సెట్, క్రియేటర్స్ మైండ్ సెట్ ఉంటే యూఆర్ నథింగ్ బట్ అన్ ఎంటర్ప్రినర్. అసలు ఎంటర్ప్రినర్కి ఉండాల్సిన క్వాలిటీసే కరేజ్, బోల్డ్ డెసిషన్ తీసుకోవడం. అంటే ఎవరు ఎంటర్ప్రినర్షిప్ అవ్వడానికి అర్హులు అంటే ఎవరైనా అర్హులే. అసలు పెళ్లి చేసుకుందాం అని అనుకున్న వాళ్ళందరూ బిజినెస్ చేయడానికి అర్హులు. ఎందుకంటే అంతకు మించి బోల్డ్ అండ్ కాంప్లెక్స్ డెసిషన్ ఇంకోటి లేదు కాబట్టి. సార్ ఓకే, నేను ఏం చెప్తున్నారా అనుకున్నాను. బికాస్ యూఆర్ 80 years ప్రాజెక్ట్ కదండి మ్యారేజ్. అది 80 years ప్రాజెక్ట్కి మీరు డెసిషన్ తీసుకుని వెళ్తున్నారంటే ఏమవుతుందో తెలియకుండా దెన్ బిజినెస్ కూడా అలాంటి జర్నీయే కదా. ట్రూ సార్. సో అందుకని పేరెంటింగ్ స్టైల్స్లో మనం బొమ్మరిల్లు పేరెంట్స్లో ఉంటున్నామా అంటే మనం డిక్టేటర్షిప్, మనం మంచిది చేస్తున్నాం అనుకుంటాం కానీ మనమే డెసిషన్ తీసుకుంటాం. సో ఒక బుక్ ఉండాలండి. ఆ బుక్ ఏంటంటే ఒక పాపని హార్వర్డ్లో జాయిన్ చేయాలని చిన్నప్పుడే గోల్ పెట్టుకుంటుంది అనమాట. సో హర్ వే టు హార్వర్డ్ అని ఒక బుక్ కూడా ఉంది దాని మీద. ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ తల్లికి హార్వర్డ్లో చదవాలి ఆ పాప. అందుకని అలాంటి స్కూల్లో వేస్తుంది, అలాంటి ట్యూషన్ వేస్తుంది, ఇంకా అకాడమిక్స్లో నెంబర్ 1 ఉండేటట్టు చూస్తుంది. ఇంకా ఫైనల్గా హార్వర్డ్ ఫైనల్గా వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో ఇంకా ఏం మాట్లాడడానికి లేదు. ఎక్కడ చిన్నప్పటి నుంచి చూసినా అకాడమిక్ రికార్డ్ అంత అలా ఉంది. అమ్మాయిని మాట అడిగారు సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ ప్యానల్లో, వాట్ డూ యూ డూ ఫర్ ఫన్, నువ్వు ఆనందం కోసం ఏం చేస్తావని. వాట్ అంది. ఎందుకంటే ఆ పాపకు అదేంటో తెలియదు. చదువు 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 తప్ప ఇంకోటి తెలియదు. అంటే వెంటనే ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఓకే, టేక్ యువర్ టైమ్ అండ్ లెట్ మీ నో అన్నాడు. అంటే ఇంటికెళ్ళి ఆ రోజు ఏడిసింది, వాట్ ఐ మిస్డ్ ఇన్ మై లైఫ్. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని మొత్తం కార్లన్నీ చెప్పించేయడం, ప్రపంచంలో ఉన్నదంతా ప్యారెట్ లాగా మెమరీ చేయించేయడం, తల్లిదండ్రులు కొంచెం ఆ తింజు ఉండేటప్పటికి దానికి ఏదో గిన్నిస్ బుక్ రికార్డ్ లాగా తయారు చేయించడం. ఆర్ ది అండర్స్టాండింగ్ వాట్ ద చైల్డ్ ఈజ్ మిస్సింగ్? చైల్డ్హుడ్ చిన్నప్పుడే ముదురు మాటలతోటి చాలా పెద్దగా మాట్లాడించేయడం, వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏం పోయింది అక్కడ? తిరిగి మీరు ఇవ్వలేనటువంటి చైల్డ్హుడ్ ఈ స్టోరీ. ఆ బాల్యం పోయింది. చార్లీ చాప్లిన్ దగ్గరికి ఇలాంటి పిల్లవాడిని ఒకరిని పట్టుకొచ్చి అనిపిస్తూ ఉంటే చార్లీ చాప్లిన్ ఏం మాట్లాడాలి? ఆ పిల్లవాడితో మాట్లాడితే అలా లోపలికి తీసుకెళ్ళాడు, గార్డెన్కి తీసుకెళ్ళాడు. ఆ గార్డెన్ దగ్గర ఆడుకుంటా, మామిడికాయ కొడదాం, అది కొడదాం, రాళ్ళు పెట్టి కొడదాం, ఇద్దరు కాసేపటికి అలా ఆడుకుంటా పాడుకుంటా. వాడికి అది లేదు. హీ ఈజ్ అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ ఆ యొక్క చైల్డ్హుడ్ పోయింది ఆ పిల్లవాడిన. మళ్ళీ తిరిగి రాదు కదండి, అసలు ఇంపాసిబుల్ కూడా. అందుకని పిల్లల్ని ఒక తండ్రి అంటాడు, పుస్తకాలతో నేను నేర్పిద్దాం అనుకున్నాను, నేర్పించలేకపోయాను. నేను కంప్యూటర్తో నేర్పిద్దాం అనుకున్నాను, అది చేయలేకపోయాను. పాఠాలు ట్యూషన్ పెట్టి పాఠాలు నేర్పిద్దాం అనుకున్నాను, అది చేయలేకపోయాను. అసలు నీకు ఎలా నేర్పాలి అనుకుని నేను తల పట్టుకున్నాను. అప్పుడు నా కొడుకు అన్నాడు, నాన్న కమ్ డాడీ, నా ప్లే విత్ మీ అన్నాడు. రా నాన్న నాతో ఆడుకో అన్నాడు. దట్ సింపుల్ ఇట్ ఈస్ టు కనెక్ట్ టు ద చైల్డ్, ప్లే విత్ హిమ్. ఇవాళ చిన్నపిల్లలు డిమాండ్ చేస్తారండి పేరెంట్స్ని, కొంచెం నాతో గడుపునాన్న. ఆ వ్యాక్యూమ్ ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి అవతల వాళ్ళు నిజంగా ప్రేమ చూపించక్కర్లా, నడిస్తే చాలు. అందుకని అథెంటిక్ పేరెంట్ వైపు అడుగులు వేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆ క్వాలిటీ టైమే కాకుండా క్వాంటిటీ ఆఫ్ టైం కూడా ఇవ్వాలని. అండ్ దీనికోసం అవసరమైతే ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ కెరియర్లు సాక్రిఫైస్ చేస్తారు. అలా అని కేవలం టైం ఇచ్చి ట్రాన్సాక్షన్లో గడిపేయకండి. అంటే మీకు హోంవర్క్ చేయడంలో, వంట చేయడంలో, అది పెట్టడంలో, ట్రాన్సాక్షన్లో గడపండి, ట్రాన్స్ఫర్మేషనల్ వర్క్లో గడపండి. సో దట్ ఆ పిల్లలు ఎప్పటికీ పిల్లలుగా ఉండరు. ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళ పిల్లలు వచ్చాక మీరు గడుపుదామంటే వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళ పిల్లలతో వాళ్ళు గడుపుతారు. అందుకని గోల్డెన్ పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్లో మాత్రం మదర్ ప్లే చేయాలి, ఫాదర్ ప్లే చేయాలి. థ్యాంక్ యూ వేణు సార్, చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది. ఎంత మాట్లాడుకున్నా తక్కువే పిల్లల గురించి. మనం బాల్యం అనేది తిరిగి రాదు. పేరెంట్గా మీరు అన్నారు కదా, తల్లి ఏదైతే చేయాలో అది చేయాలి, తండ్రి పాత్ర తండ్రిని నిర్వర్తించాలి. థ్యాంక్ యూ వేణు సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.